యోగాసనాల ద్వారా శారీరక మానసిక దృఢత్వం పెంపొందుతుందని ఆర్ఎస్ఎస్ విభాగ సహ సంఘ్ చాలక్ రమణాచారి అన్నారు. పలు శాఖల ఆధ్వర్యంలో కరీంనగర్లోని పలు ప్రాంతాలలో యోగా శిక్షణ తరగతులు ఉచితంగా కొనసాగుతున్నాయని చెప్పారు. నగర ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్లోని మంకమ్మతోట సాయి మానేరు పాఠశాలలు శివాజీ శాఖ ఆధ్వర్యంలో ఏడాది పాటు యోగాసనాలు నిర్వహిస్తున్నారు. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక సమావేశం చేపట్టారు. ఈ సమావేశానికి విభాగ్ సహా సంఘ్ సంచాలక్ రమణాచారి, జిల్లా సంఘ్ సంచాలక్ నిరంజనాచారి, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి, మానేరు విద్యా సంస్థల చైర్మన్ అనంతరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు యోగా పితామహులు హెగ్డే వార్ గురూజీ భరతమాత చిత్రపటాలకి నివాళులు అర్పించారు. అనంతరం పతాకావిష్కరణ గావించి ప్రార్థన చేశారు. శివాజీ శాఖ ఆధ్వర్యంలో యోగాసనాలు వేయడం అభినందనీయమని రమణాచారి అన్నారు. నగర వ్యాప్తంగా 25 శాఖల్లో యోగా శిక్షణ జరుగుతుందని చెప్పారు. శరీరం దృఢంగా ఉన్నప్పుడే మంచి ఆలోచనలు కలుగుతాయి అన్నారు. గత సంవత్సర కాలంగా మానేరు పాఠశాలలో యోగా నిర్వహిస్తున్నామని మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి అన్నారు. సమాజంలో జరుగుతున్న పరిమాణాలని సరిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. హిందూ యువజన సమ్మేళనాలని విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. రాజీవ్ పార్క్ లో ఆచార్య రవీందర్ రెడ్డి శిక్షణలో మహిళలకి ప్రత్యేకంగా యోగా తరగతులు జరుగుతున్నాయని ఉపాధ్యాయురాలు హేమలతాదేవి అన్నారు. ఇందుకు సహకరిస్తున్న రాజీవ్ పార్క్ కమిటీ ప్రతినిధులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సహా సంచాలక్ రమణాచారి, జిల్లా సంచాలక్ నిరంజనాచారి, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి, మానేరు విద్యా సంస్థల చైర్మన్ అనంతరెడ్డి, మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి, కొట్టే చంద్రశేఖర్, మహేశ్వర్, అశోక్, యోగా శిక్షకులు, మహిళలు పాల్గొన్నారు. యోగా శాఖ ఇది రోజు ఉదయం జరుగుతుంది. గంట సేపు అటు యోగాసనాలు, సూర్య నమస్కారాలు, తర్వాత కలిసి మాట్లాడుకోవడం, చివర ప్రార్థనతో వస్తుంది. సో మన ఇక్కడ కరీంనగర్ టౌన్ లోపల దాదాపుగా 20 శాఖలు వస్తున్నాయి. అందులో శివాజీ శాఖ కూడా చాలా చక్కగా జరుగుతుంది. వీళ్ళు ఎక్కువగా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు. యావరేజ్ వయసు తీసుకుంటే 60 ఏళ్ల వయసు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా యోగా లోపల వాళ్ళు రోజు 30 సంవత్సరాలు చేయడము, ప్రతి ఆదివారం 50 సంవత్సరాలు చేయడము, శారీరకంగా వారు అంత దృఢంగా తయారయ్యారు. చాలా అందరికీ ఒక కుటుంబ వ్యవస్థ, ఒక మంచి ఆలోచన, సమాజాన్ని గురించి ఏ విధంగా మనం బాగు చేయాలనేది, సమాజంలో ఏం జరుగుతుంది, దాన్ని ఎట్లా మరి సరిదిద్దాలి అనే ఆలోచనలో మా గ్రూప్ అంతా సైన్స్ చాలా మంచి ప్రయత్నం చేస్తుంది. దీంతో హిందూ సమ్మేళనం కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యడానికి కారణం ఇక్కడ శాఖ పరంగానే మహిళలు కూడా చాలా సహకరించారు. దీన్ని ఇలాగే ఇంకా కంటిన్యూ చేద్దామని ఇప్పటికీ 365 డేస్ అయింది. మా గురూజీ శేఖర్జీ గారు దీన్ని ఒక సక్రమమైన మార్గంలో అందరికీ శారీరకంగా మానసికంగా కూడా కొంచెం దృఢంగా అయిపోతున్నాము. ఇక్కడ యోగా కార్యక్రమం మా దగ్గర రాజీవ్ పార్కులో నిర్వహించడం జరిగింది. సమ్మర్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా మహిళా మండలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటగా ఈ కార్యక్రమాన్ని మా రాజీవ్ కమిటీ వాళ్ళు పురుషులు నిర్వహించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మహిళా కార్యక్రమం ఇప్పటి వరకు చాలా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొదటగా మేమేం చేస్తాము అనే ఉద్దేశంతో మాకు సమయానుకూల ఉండమని అనుకున్నాము. కానీ అందరం సమయభావంతో క్రమశిక్షణతో ఒకటే సమయానికి 5 గంటలకు ప్రారంభించి సూర్య నమస్కారాలతో పాటు మేమేం తక్కువ కాము అనే ఉద్దేశంతో సూర్య నమస్కారాలతో పాటు వివిధ కార్యక్రమాలు ఈవినింగ్